కడప జిల్లా పోరుమావిళ్ల చెరువు కింద చెర్లోపల్లి పరిధిలో దాదాపు 1200 ఎకరాల పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి. ఏటా వచ్చే వరదలతో కష్టపడుతున్న రైతులకు ఈసారి కూడా భారీ వర్షం నష్టం కలిగించింది. ఈ నేపథ్యంలో రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి 2013 భూసేకరణ చట్టం ప్రకారం తక్షణ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముంపుకు గురైన రైతులకు ఎకరాకు 40,000 నుంచి 45,000 రూపాయలు పరిహారంగా ఇవ్వాలని స్పష్టంగా తెలిపారు. చెర్లపల్లి పరిధిలోని 16 గ్రామాల రైతులు వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా శాశ్వత పరిష్కారం తీసుకురాలేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ మీద మాత్రమే ఆశ పెట్టుకుంటే ఇదిగో గడిచిన 15 ఏళ్లకు ఏం జరిగిందో అదే జరుగుతుంది. వాళ్ళ మీద ఆశ వదిలిపెడదాం, మన ఐక్యతను ఆధారుకుందాం, మన పోరాటం నమ్ముకుందాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం. అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ రకంగా రిజర్వాయర్ల కారణంగా మునిగిపోతున్న రైతులు ఉన్నారో ఆ రైతులు పోరాడితేనే పరిహారం వచ్చింది, పోరాడితేనే భూసేకరణ చట్టం అమలు చేశారు. అందుకే మీకు మనవి చేస్తున్నా, ఐక్యం కండి, ఐక్యంగా నిలబడండి, మనం గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం. మీకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎల్లప్పుడూ ఉంటుంది. మన పట్టుదలతో ఐక్యంతో అందరం కలుసుకొని అందరు రైతులను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క న్యాయమైన పరిహారం సాధించుకుందాం. అప్పటి వరకు విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ఐక్యంగా అందరం పనిచేద్దామని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పోరుమామిళ్ల చెరువు కింద సార్ మాకు 5.5 ఎకరాల పొలం ఉంది. ఈ 6.5 ఎకరాల పొలము పట్టా భూములు, ఏం టీకెట్ కాదు, పరంపర కాదు. మరి ఇందులో గత ఈ తెలుగంగా కాలువ రాకముందు మాకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ కారు ఆ కారు 2 కార్లు మాకు పడుతున్నాయి. ఏ ఇబ్బంది లేదు, మేము బాగానే పరిష్కారంగా చేసుకొని బాగుపడుతున్నాము. ఈ కాలువ వదిలినాళ్ళ నుంచి వాళ్ళు ఇష్టానుసారంగా ఎప్పుడు పుచ్చిపుట్ట పైన నీళ్లు ఎప్పుడు అదనమైతే అప్పుడు వదిలిన 5.5 ఎకరా వదిలి నాటినము ఎదురొచ్చింది. కోతకు దగ్గరికి వచ్చింది. 4-5 రోజులు 4 రోజులు చూడలో పోయాల్సి వచ్చింది. అటువంటి టైంలో నీళ్లు వదిలారు. అటువంటి టైంలో నీళ్లు వదిలితే అయ్యా మీరు ఈ టైంలో నీళ్లు వదిలినారు, 10 రోజులు నీళ్లు ఆపుకోని అంటే నాగార్జున రెడ్డి కాడికి వచ్చినాము, గోవిందరెడ్డి కాడికి వచ్చినాము, మేమేం చేయలేదు, గోడ పెట్టుకోండి అనే రకంగా మాట్లాడారు. మరి ఏం చేసాం మేము? కళ్ళ నీళ్లు పెట్టుకొని 150,000 పెట్టుబడి పెట్టి తీరా నోటికాడికి వచ్చిన తర్వాత శాలకాడికి పోతే కళ్ళకు నీళ్లు చచ్చిపోయినంత దుఃఖ రసంతో ఇళ్లకు వచ్చాము. ఆ విధిగా ఇప్పుడు ఈ కాలం వదిలినాళ్ళ నుంచి ఈ గత 4 సంవత్సరాలు 3-5 సంవత్సరాల నుంచి ఇటనే అనుభవించుకుంటూ ఇటనే మా సార్థక బాధలన్నీ మేము కళ్ళ అయోమయంగా ఉండేవి. మేమేం మాకు తిండి లేదు, మేము లాస్ట్కు మందు దాగి చచ్చిపోయే పరిస్థితిగా ఉంది. దీన్ని గమనించి మీరు చెర్లోపల్లె మునక ప్రాంతాలకు కాలువకట్ట దగ్గర నుంచి కొండపారిపల్లె దగ్గర అంతవరకు కూడా ఈ యొక్క మునక ప్రాంతాలకు మీరు ఏదో ఒకటి చేయకపోతే మందో మాకు తిని చచ్చిపోవాల్సిన పరిస్థితిగా ఉంది. కానీ ఇప్పటికైనా దీన్ని తీసుకొని అమల్లోకి తీసుకొని దీన్ని దారుణంగా ప్రయత్నించి మీరు ఏదో ఒకటి మా మార్గం చేయవలసిందని నేను మరీ కోరుతున్నాను. సంపాదించుకుందామనే లోపల ఇలాంటి వరదలు వచ్చేటప్పుడు ఇలాంటివంటి రూపాల్లో నష్టాలపై రైతులు చాలా వరకు బాధపడుతూ నష్టజాతరపోతున్నారు. ఆ కారణంగా గత చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి హామీలు ఇచ్చారు, గోవిందరెడ్డి గారు హామీలు ఇచ్చారు, విజయమ్మ గారు హామీలు ఇచ్చినారు, వీరారెడ్డి గారు కూడా హామీలు ఇచ్చినారు. ఏ ఒక్కరి హామీ కూడా ఈ చెర్లోపల రైతులకు జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సంఘంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రైతుల బాధలను పట్టించుకొని ఈ రైతులకు న్యాయం చేసేదానికి అవకాశం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా ఈ ఎంఆర్ ఆఫీస్ మీద రైతులందరూ ఐక్యమై ఈ రోజు రావడం జరిగింది. అందుకే మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం, ఇది ఈ రోజుతో పోదు. గత ఇప్పటికే కనీసం ఒక 2-3 నెలలకైనా కానీ సంవత్సరమైన మనకి ఏకదాటిగా పనిచేసేదానికి అవకాశం. మీడియా మిత్రులు కూడా ఈ రైతాంగానికి పూర్తి స్థాయిగా